చైనా రోబోడాగ్ వివాదంతో ఢిల్లీ ఏఐ సదస్సులో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలతో గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ స్టాల్ను సదస్సు నుంచి తొలగించారు. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ ఇంపాక్ట్ సదస్సును నిర్వహిస్తోంది. దానికి అంతర్జాతీయ స్థాయి నేతలు, ప్రతినిధులు, టెక్ సంస్థల సీఈఓలు హాజరవుతున్నారు. ఇలాంటి సమయంలో ఉత్తరప్రదేశ్లోని యూనివర్సిటీ నిర్వాకం తీవ్ర విమర్శలకు దారితీసింది. చైనా రోబోడాగ్ వివాదాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సులో ఒక స్టాల్ను ఏర్పాటు చేసింది. విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రోబోడాగ్ను అభివృద్ధి చేశామంటూ విద్యాసంస్థ ప్రతినిధులు దానిని ప్రదర్శించారు. దానికి ఓరియన్ అని పేరు పెట్టి దాని పనితీరును మీడియాకు వివరించారు. ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అలాంటి రోబోడాగ్నే చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ అభివృద్ధి చేసింది. యూనిట్రీ GO2 పేరిట విక్రయిస్తోంది. భారత్లోనూ ఆ విక్రయాలకు అనుమతి ఉంది. 2 లక్షలు నుంచి 3 లక్షలు పెట్టి ఆన్లైన్లో ఈ రోబోడాగ్ను కొనుక్కోవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ సాంకేతికతను భారత్ ఆవిష్కరణగా ప్రచారం చేసుకోవడంపై విమర్శలు చేశారు. దీనిపై యూనివర్సిటీ వివరణ ఇచ్చుకుంది. దానిని చైనా సంస్థ నుంచే కొనుగోలు చేశామని, విద్యార్థులు నేర్చుకోవడానికి ఒక సాధనంగా వాడుతున్నామని చెప్పింది. దానిని తామే అభివృద్ధి చేశామని ఎన్నడూ చెప్పలేదని పేర్కొంది. భారత్లో అలాంటి ఉత్పత్తిని తీసుకొచ్చేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని చెప్పింది. కానీ నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న వీడియోల్లో విద్యాసంస్థ ప్రతినిధులు దానిని తామే అభివృద్ధి చేసినట్లు చెప్పుకున్నారు. ఈ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. సదస్సులో నుంచి గల్గోటియాస్కు ఉద్వాసన పలికింది. దానికి కేటాయించిన స్టాల్ను అధికారులు ఖాళీ చేయించారు. नहीं सर, देखिए मिसलीड एक बहुत बड़ा शब्द है। हमने ये कभी क्लेम नहीं किया कि हमने कुछ मैन्युफैक्चर किया है जो हमने नहीं किया। मैं ये जानती हूँ कि हम यही हैं, आपके सारे सवालों का जवाब फेस कर रहे हैं, जवाब दे रहे हैं, आपके सारे सवाल फेस कर रहे हैं एंड एज अ यूनिवर्सिटी वी आर स्टैंडिंग टॉल। वो प्रोजेक्ट जिस काम के लिए आया था, बच्चों के इनोवेशन करने के लिए, स्टडी करने के लिए, यहाँ सिर्फ वो प्रोजेक्शन के लिए था, वो चला गया। आपने सर इतनी कंट्रोवर्सी क्रिएट कर दी। एज ए इंस्टीट्यूशन हमारा काम सिर्फ बच्चों को प्रमोट करना है, उनके काम को आगे बढ़ाना है, अपस्किलिंग के लिए विकसित भारत में कंट्रीब्यूट करना है।